హాయ్! నిన్నైతే డీసీకి అలానే ముంబై ఇండియన్స్‌కి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా జరిగిందనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మళ్ళీ వచ్చిందండి. దాదాపు 234 పరుగులైతే ఎంఐ చేసింది. దాన్ని చేజ్ చేసే ప్రయత్నంలో అయితే 205 పరుగుల దాకా వచ్చేసి అయితే డీసీ అయితే ఆగిపోయింది. డీసీ కూడా చాలా పోరాటం ప్రతిభట అయితే చూపించింది. పృథ్వీ షా కానీ, స్టబ్స్ రెగ్యులర్‌గా మ్యాచ్ మంచిగా ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా బాగానే ఆడుతున్నాడు. పృథ్వీ షా కూడా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మంచిగా ఆడాడు. కానీ గెలిపించలేకపోయారు. కానీ మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అయితే 234 పరుగులు చాలా టార్గెట్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. వీళ్ళు పవర్ ప్లేలో కూడా చూసుకుంటే మనం చూసాం కదా, రెగ్యులర్గా పవర్ ప్లేలో మంచి స్కోర్స్ వస్తున్నాయి కొంతమంది తప్ప. 75 పరుగుల దాకా అయితే పవర్ ప్లేలో ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరు జోడించారు. కానీ రోహిత్ శర్మ అన్ఫార్చునేట్లీ బౌల్డ్ అయ్యాడు. 49 పరుగులే ఒక ఒక బాల్ ఉంటే ఒక హాఫ్ సెంచరీ పూర్తయి ఉండేది. కానీ 181 స్ట్రైక్ రేట్తో మంచి స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేశాడు. అలానే 23 బాల్స్లో 42 ఇషాంత్ కిషన్ కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇక్కడ విమర్శ వచ్చింది మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చేసి స్ట్రైక్ రేట్ చూస్తే 118.